మరి సమయం 9 అవుతుంది. ఎంతసేపు మాట్లాడమంటారు? గంట సేపు వింటారా? ఆకలి ఇస్తుందా? ఆకలి ఏది, ఎందుకంటే మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి నాకు తెలుసు. గంట సేపు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. చాలా జాగ్రత్తగా, చాలా సూటిగా నేను మాట్లాడతా. ప్రతి మాట వాక్యపు వెలుగులో ధ్యానం చేస్తాం. ఎందుకంటే బెరియా సంఘస్తున్నా మనం లేవు. ఎలా ఉన్నామంటే అంతా హడావుడి అయిపోయింది. లేస్తే కూర్చుంటే హల్లెలూయా, హల్లెలూయా అంటే ఏమనాలో తెలియదు. ఆమేన్ అనాలి, కానీ హల్లెలూయా అంటే వీడు మన హల్లెలూయా అంటే ఏ కోసం ఉంటుంది కదా. సో చాలా విషయాలు మనం తెలియకనే చేస్తున్నాం. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, క్రీస్తులో ఎదిగే ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, యూజ్ మీ అనే మాట ఎక్కడ చదువుతారు మీరు? గట్టిగా చెప్పండి. ఎవరో చెప్పారు? డస్ట్బిన్ మీద. డస్ట్బిన్ మాటలు వస్తాయా? రావు. మాటలు రావు. మన భాష తెలియదు, మన సంస్కృతి తెలియదు, కానీ అది మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. ఏమనంటే, మనం వాడుకో. నేను ఇక్కడ ఉన్నది నీకు సేవ చేయడానికి రా బాబు, నన్ను. సైన్ బోర్డ్స్ ఇప్పుడు వస్తుంటే, సుందరన్న నాతో వచ్చారు. సుందరరాజ్, మీ కొత్త రోడ్డు ఉంది కదా, రోడ్లో ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేశాను. ఆ రోడ్డుకు వెళ్ళకముందు సైన్ బోర్డ్స్ ఉంటాయన్న, మనకు సైన్ బోర్డ్స్ ఉంటాయన్న. సైన్ బోర్డ్స్ విషయాన్ని చెప్తాయి. అవి మాట్లాడవు, గట్టిగా కేకలు వేయవు, కానీ విషయం ఖచ్చితంగా అవి నీకు నేర్పిస్తాయి. సో జీవము లేనటువంటి ఒక డస్ట్బిన్, జీవము లేనటువంటి ఒక సైన్ బోర్డు జీవమున్న వ్యక్తిని నడిపించగలిగితే, జీవం ఇచ్చినటువంటి దేవునికి సాక్షిగా బ్రతకడానికి నిన్న దేవుడు పలికించాడు. హల్లెలూయా. 142 కోట్ల మందిలో ఒక్కడిగా బ్రతకడం కాదమ్మా, ఆ జీవం ఇచ్చిన దేవుని కొరకు ఆయన సొత్తుగా నేను బ్రతకాలి. ప్రియులారా, ప్రతిరోజు భారతదేశంలో 63,000 మంది సగటున పుడుతుంటారు, 48,000 మంది సగటున చనిపోతున్నారు. ఎందుకు పుట్టాడయ్యా వాడు అంటే మనకు తెలియదు. ఏం చేశాడయ్యా అంటే మనకు తెలియదు. వాడు ఏం పుట్టాడో ఏం చేశాడో తెలియదు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తిని పలకరించినా గాంధీ తాత తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఆయనకి ఎంత ఆస్తి ఉంది? ఆయన కుబేరుడు ఏం కాదండి, ప్రపంచ కుబేరుడు ఏం కాదు. ఆయన ఆస్తిని సంపాదించలే, ఆయన దగ్గర ఎంత బంగారం ఉందో తెలియదు, ఆయన దగ్గర ఎన్ని ఎకరాల భూమి ఉందో ఏమీ తెలియదండి. ఆయన ఫోటోలు మనం ఆఫీసుల్లో చూస్తే ఆయన ఒంటి మీద బట్ట కూడా, నూలు పోగు కూడా కనిపిస్తుంది. ఉప్పు సత్యాగ్రహంలో ఆయన చేసినటువంటి ఆ మహాత్యాగాన్ని బట్టి ఆయనకు మహాత్మా అని విడుదలిచ్చింది. ప్రతి కూడలిలో ఆయన యొక్క విగ్రహం మనల్ని పలకరిస్తుంది. ప్రియులారా, మరి ఒకే ఒక్క జీవితాన్ని ఒక సంకల్పంతో ఆయన బ్రతికాడు కాబట్టి దేశానికి జాతిపితగా ఆయన పిలువబడుతున్నాడు. మరి నా జీవితం కూడా ఒక సంకల్పం ఉన్నది. ఆ సంకల్పాన్ని గుర్తించి ఆ సంకల్పం కొరకు నీవు బ్రతుకుతున్నావా? ఈరోజు ఆశీస్ చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ను ప్రారంభించినటువంటి సత్యవర్ధన్ రాజు గారు, అదేవిధంగా వానుశ్రీ గారు, చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే నాది నాకు అని ఆలోచిస్తారు. కానీ మరి కుమారుడు దేవుని సన్నిధానంలోనికి, నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళాడు. కానీ వారికి ఇవ్వబడినటువంటి ఈ జీవితాన్ని వారు గొప్పగా వాడుతున్నారు. ప్రియులారా, చనిపోయినటువంటి వారికి భూమి మీద ఏం సంబంధం లేదండి. బైబిల్ తీయండి ఒకసారి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. వాడు చూసేది లేదు, చేసేది లేదు. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? చాలా క్లియర్గా మాట్లాడుతుంది. దేర్ ఇస్ నో ఛాన్స్. దే ఆర్ ఇన్ ఎ స్లీపింగ్ అండ్ రెస్టింగ్ మోడ్. దే విల్ నెవర్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. వారిక ప్రేమింపరు. ఎవరు? చనిపోయినటువంటి వారు. వారిక ప్రేమించరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ ఇక వంతు లేదండి. ఎవడో చెప్పాడండి, వాళ్ళు చూస్తున్నారు, చేస్తున్నారు. అలాంటి ఒక దురాచారాన్ని మనము ప్రశ్నించి 1517వ సంవత్సరంలో అలాంటి ఒక రోమన్ క్యాథలిక్ వాక్యపు విరుద్ధమైనటువంటి ఆచారాన్ని ప్రశ్నించినందుకే, ప్రొటెస్ట్ చేసినందుకే మనం ప్రొటెస్టెంట్స్ అయ్యాం. ఈరోజు
విచారం ఏంటంటే ఎందుకు చేస్తున్నామో, మనల్ని ప్రొటెస్టెంట్స్ అని ఎందుకు పిలుస్తున్నారో మనకు తెలియదండి. సమాధుల పండుగ అంట. టీవీ 9 ఒకసారి టైటిల్ ఇచ్చాడు, సమాధులు ఏంట్రా పండుగ ఏంటి అన్నాడు. సమాధులలో పండుగ చేస్తారండి ఎవరు? ఒక్కసారి ఆలోచన చేస్తున్నామా? ఈరోజు చాలా విషయాలు మనం చేయటం లేదు, ఆలోచించటం లేదు. కానీ ఒకే ఒక్క జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ దేవునికి కృతజ్ఞతతో మా కుమారుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడని చాలామంది దేవుణ్ణి నిందిస్తూ, దేవుణ్ణి దూషిస్తూ మరి ఎంతో ముభావంగా బ్రతికేటువంటి పరిస్థితుల్లో మనుషుల్ని మనం చూస్తున్న వేళ సత్యవర్ధన్ రాజు గారు, అదేవిధంగా మరి వాణిశ్రీ గారు, మా దేవుణ్ణి నేను ఘనపరుస్తాను, నా కుమారుడు వెళ్ళవలసినటువంటి స్థలానికి నాకంటే ముందుగా వెళ్ళాడు, ఒకరోజు నా కుమారుడిని నేను చూస్తాను అన్న ఒక గొప్ప నిరీక్షణతో వారు బ్రతుకుతున్నారు. ఈరోజు ఆ తల్లిదండ్రులు అనేకులకు ప్రేరణగా ఉన్నారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఈరోజు ఆకాశాన్ని భూమిని ఒకటి చేసి విలపించి నిందించి నిరుత్సాహంలో బ్రతికే అనేక మంది తల్లిదండ్రులు చూస్తున్నాం. కానీ ఈ తల్లిదండ్రులు ఆ కుమారుడు ఎలా చనిపోయాడో వారి చిన్నాన్న నాకు వస్తున్నప్పుడు అంతా నరేట్ చేశారు. అలాంటి ఒక పిడుగు లాంటి వార్తను వారు ఎదుర్కొన్నప్పటికీ దేవుణ్ణి నిందించలేదు, దేవుణ్ణి ప్రశ్నించలేదు. కానీ ఆ దేవుని కొరకు ఏమైనా చేయాలన్నటువంటి కృత నిశ్చయముతో ఆ కుమారుని పేరిట ఈ ట్రస్ట్ను వారు ప్రారంభించి వారు చేయగలిగింది. ఒకవేళ కుమారుడు బ్రతికున్నా కూడా చేయలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ యజ్ఞాన్ని వారు పురస్కరించుకొని ఈ గొప్ప కార్యక్రమాన్ని వారు జరిగిస్తున్నారు. ప్రియులారా, దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ఒకే ఒక్క జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ జీవితాన్ని నిరుత్సాహంలో బ్రతకడం కాదు, ఎదుటి వారితో సరిపోలుస్తూ బ్రతకడం కాదు, ఎదుటి వారిలా బ్రతకడానికి ప్రయత్నించడం కాదు, కానీ నీవులా బ్రతకడం నేర్చుకోవాలి. నీవులా బ్రతికిన రోజు, నీకు ఇవ్వబడినటువంటి అవకాశాలలో శక్తి వంచన లేకుండా నీవు బ్రతికిన రోజు దేవునికి మహిమను తీసుకుని వస్తారు. కుమారుడు చనిపోయిన మాట వాస్తవమే, కానీ ఆ కుమారుని కొరకు, ఆ కుమారుని పేరట దేవుని కొరకు ఏదైనా చేయాలనేటువంటి ఒక కృత నిశ్చయముతో వారు నిలబడ్డారు. అందుకే ప్రసంగి భక్తుడు 9వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట అంటున్నాడు, దేవుని బిడ్డ, నీకు నాకు ఒక అవకాశం ఇవ్వబడింది, అవకాశాన్ని ఎలా వాడుకుంటున్నాం? ఈ తల్లిదండ్రులు కృతజ్ఞతతో బ్రతుకుతున్నారు. ఆ రోజు మరి యోబు తన కుమారులను కుమార్తెలను కోల్పోయిన తర్వాత ఆయన పలికిన మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామము సన్నుతించబడును గాక. ఆ రోజు దేవుణ్ణి స్తుతించాడు. కృతజ్ఞతా భావంతో బ్రతికిన కారణాన్ని బట్టి వారికి కుటుంబాన్ని రెండంతులుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఈ పరిచర్యను దేవుడు 100 అంతులుగా ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా ఈ కృతజ్ఞత జీవితాన్ని బట్టి, మాదిరికరమైన జీవితాన్ని బట్టి ఈ పరిచర్యను ఆశీష్ చారిటబుల్ రిలీజియస్ ట్రస్ట్ను మరి తెలంగాణ ప్రాంతంలోనే కేవలం ఖమ్మం ప్రాంతంలోనే కాదు, కానీ అనేకులకు ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు రాబో కాలమందు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా ఉంటుంది, చేయుటకు ఏ పని అయినను. నేను ప్రైమ్ మినిస్టర్ అయితే పని చేస్తాను. కొంతమంది సోమరోలు అంటారు, నాకు ఇప్పుడు కాదు బ్రదర్, నాకు ఇచ్చి చూడు, నీకు సస్తే కూడా రాదురా ఆయన. నీకు ఏది ఇచ్చిండో ఆ పని చేయటం నువ్వు నేర్చుకోవాలి. అందుకనే తన పనిలో నిపుణత గలవాడు సామాన్యుల ఎదుట కాదు, రాజుల ఎదుట దేవుడు నిలబెడతాడు. దేవుని బిడ్డ, నీవు ఏ పనిని ఇస్తే ఎంత నమ్మకంగా నువ్వు చేస్తున్నావు. ఒక తలాంతు ఇచ్చినటువంటి వాడు భూమిలో పాతి పెట్టాడు, దేవుని చేత వాడు మరి వెలివేయబడ్డాడు. మరి ఇచ్చిన తలాంతులు కష్టపడి రెండింతలుగా మార్చినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఏమని సంబోధిస్తున్నాడంటే, ఫలా నమ్మకమైన మంచి దాసుడు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ తల్లిదండ్రులు జీవితంలో వారు కలగన్నటువంటి, వారు ప్రార్థించి పొందుకున్నటువంటి అతి చురుకైన తెలివైనటువంటి కుమారుని, ఆ కుమారుడు గురించి నాకు తెలియదు. నిన్నటి రాత్రి ప్రవీణ్ అన్న ఒక ఫంక్షన్లో బ్యాప్టిస్ట్ సంఘం మనస్థాలిపూర్లో కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. వారి తమ్ముడైనటువంటి నవీన్ వాడు నా క్లాస్మేట్ బిఎడ్లో మరి ఏమన్నాడంటే, ఖమ్మంలో నేను ఇంతవరకు ఏ ఫ్యూనరల్లో కూడా అంత జన సందోహాన్ని చూడలేదు. కేవలం ఆశీష్ అది పార్థివ శరీరం భూస్థాపన కార్యక్రమంలో నేను చూశానని చెప్పారు. ప్రియులారా, మనుషులు మనల్ని గమనిస్తున్నారు. మన జీవితం ఇవ్వబడింది, ఒక అవకాశం ఇవ్వబడింది. అవకాశాన్ని ఎలా బ్రతుకుతున్నాం? ఈ నాన్న
అమ్మ వారికి ఇవ్వబడినటువంటి అవకాశంలో మరి పిడుగు లాంటి వార్తను జీర్ణించుకొని మరి ఆ పరిస్థితులకు అధిగమించి దేవుని నామ మహిమార్థమై వారికి ఇవ్వబడినటువంటి ఈ జీవితాన్ని వారు ఎలా వాడుకుంటున్నారో తెలుసా? నీ చేతికి వచ్చిన ఏ పనినైనను శక్తి లోపము లేకుండా చదువున్నారా? నీ శక్తి లోపము లేకుండా చేయలేవు. ఎందుకో తెలుసా? యాకోబు భక్తుడు 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట అంటున్నాడు. ఏమంటే, మేలు చేయుట ఎరిగి ఉండి అలాగు చేయని వారికి అది పాపమగును. దేవుని బిడ్డ, ఈరోజు అనేకులకు మేలు చేసే అవకాశం ఉన్నది, కానీ ఎవరూ చేయటం లేదండి. పక్కవాడి గురించి ఆలోచించటం లేదు, పక్కవాడి గురించి పట్టించుకోవటం లేదు. కానీ ఈ తల్లిదండ్రులు మరి కొండంత దుఃఖములో ఉండి సముద్రమంత శోకములో మునిగిపోయినప్పటికీ ఆ శోకములో వారు బ్రతకకుండా మరి ఆ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సంకల్పాన్ని ప్రపంచానికి చాటడానికి వారికి ఇవ్వబడినటువంటి అవకాశంలో శక్తి లోపము లేకుండా దేవుని కొరకు ప్రమిదలుగా, జ్వాలలుగా అనేకుల యవనుల జీవితాల్లో క్రీస్తును పరిచయం చేయడానికి వారు అహర్నిశలు కష్టపడి సంపాదించిన ఆస్తినంతా హెచ్చించి మరి దేవుని సేవల కొరకు వారి జీవితాలను వారు ప్రాణార్పణగా పోశారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, అనేకులు ఈరోజు కూర్చుకుంటున్నారు, దాచుకుంటున్నారు, దోచుకుంటున్నారు, కానీ దేవుని కొరకు ఏమీ చేయటం లేదండి. ఈరోజు ఈ తల్లిదండ్రుల యొక్క కృతజ్ఞత అర్పణ, వారి యొక్క సమర్పణ మనపూర్వకంగా వారు చేస్తున్నటువంటి పనిని దేవుడు మనకు ఒక ప్రోత్సాహంగా చూపిస్తున్నాడు, ఒక ఆశీర్వాదంగా చూపిస్తున్నాడు, ఒక దీవెనగా చూపిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ సభలో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు కూడా ఒక ఆశీర్వాదం. మరి ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూస్తున్నావా, లేక ప్రభు వైపు చూస్తున్నావా? దేవుని బిడ్డ, మరి ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూ నేను చూశాను. మరి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక నిరుపేద రైతు, వర్షాభావ ప్రాంతం అది, వ్యవసాయం చేయలేని కారణాన్ని బట్టి మరి పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ మహానగరానికి మరి వలస కూలీగా లేక కూలీగా ఆయన వచ్చాడండి. ఆయన చేయడానికి ఏం పని రాదు, చదువు లేదు, కానీ కొంతకాలానికి సెంట్రింగ్ నేర్చుకున్నాడు. ఆ పనిలో కలిసి వచ్చింది, కోట్ల రూపాయలను సంపాదించాడు. మరి కుమారుడి యొక్క వివాహాన్ని గోవాలో ఆయన నిర్వర్తించినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఇంతగా ఆశీర్వదించబడ్డాను, నేను ఇంతగా దీవించబడ్డాను, నా కింద 3,000 మంది పనిచేస్తున్నారు, కోట్ల రూపాయలు నేను సంపాదించుకున్నాను, నా వారికి నేను ఏమైనా చేయగలనా అని ఆయన ఆలోచించి, చిన్నగున్నప్పుడు విమానం వెళ్తుంటే టాటా అని చెప్పినటువంటి స్నేహితులందరినీ నిజంగా విమానంలో నేను కూర్చోబెట్టాలన్నటువంటి కృత నిశ్చయముతో వారందరినీ 600 మందిని ఒక విమానాన్ని ఆయన హైర్ చేసి హైదరాబాద్ నుంచి గోవా నుండి తిరిగి హైదరాబాద్కు తీసుకుని వచ్చారు. ఆ తర్వాత ఆ విమానం ఎక్కినటువంటి వారందరి యొక్క ఇంటర్వ్యూలు చూస్తుంటే వారు అన్నారు, మా జీవితంలో మేము ఎప్పుడూ కలగనలేదు విమానం ఎక్కుతామని, కానీ ఈ నా స్నేహితుడు చూపినటువంటి ప్రేమ ఔదార్యాన్ని బట్టి విమానం మేము ఎక్కగలిగాం. ప్రియులారా, ఒక సంపన్న స్థితిలోనికి వెళ్ళినటువంటి ఒక నిరుపేద రైతు ఆ గ్రామం గురించి ఆలోచించారు, స్నేహితుల గురించి ఆలోచించారు. వారి ముఖంలో చిరునవ్వును చూడడానికి తనదైన శైలిలో తాను సహాయం దయచేశాడే. ఈరోజు నీ గ్రామం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నీ పట్టణం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఎంతమంది ఆలోచిస్తున్నారు? ప్రతి క్రైస్తవుడు ఈరోజు సత్యవర్ధన్ రాజు గారి వలె, శ్రీవాణి వారి వలె ఆలోచన చేస్తే సువార్త ఇంకా ప్రబలుతున్నది. అనేకుల జీవితాలు ప్రభావితంగా మార్చబడతాయి, కానీ అందరూ అలా ఆలోచించడం లేదు. దేవుని బిడ్డ, ఆ రోజు మరి పేద రైతు ఆ గ్రామం గురించి ఆలోచన చేశారు. ఈరోజు కుమారుని కోల్పోయినటువంటి పుట్టెడు దుఃఖములో ఉన్నప్పటికీ ఆ కుమారుని పేరిట ఆ దేవుని యొక్క ప్రేమ సందేశాన్ని అనేకులకు అందించడానికి వారు సంకల్పించుకున్నారు. ఐసీసీ విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ క్రికెట్లో సెకండ్ సెమీఫైనల్లో జెమిమా రాడ్రిగ్స్ ఆమె ఆడినటువంటి తీరు వర్ణనాతీతం. ఆ కప్పును గెలుచుకున్న తర్వాత ఆమె ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమై కన్నీళ్లతో ఆమె పలికినటువంటి మాట ఏమిటంటే, యేసు నన్ను నడిపించాడు, యేసు నన్ను ప్రోత్సహించాడు, ఆయన వాక్యం నన్ను బలపరిచింది. కొన్ని 100 కోట్ల మంది ఎదుట ఆమె దేవుని మహిమపరిచింది. దేవుని బిడ్డ,
ఈరోజు ఒకే ఒక్క జీవితం నీకు నాకు ఇవ్వబడింది. దేవుని మహిమపరచడానికి, దేవుని గణపరచడానికి, దేవుని కొరకు బ్రతకడానికి ఈ లోకంలోనికి నీవు నేను పంపించబడ్డా. ఈరోజు దేవుడు నీకు నాకు అవకాశాలను ఇచ్చాడు, నోరునిచ్చాడు, తలాంతులనిచ్చాడు, మరి ఆర్థిక పరిపుష్టినిచ్చాడు, అనుబంధాలనిచ్చాడు, పరిచయాలనిచ్చాడు, రాజకీయ పలుకుబడినిచ్చాడు. కానీ దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు ఈ తల్లిదండ్రులు మనకు కృతజ్ఞతతో చేస్తున్నటువంటి ఈ పని ఒక స్ఫూర్తిగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నా జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఈ జీవితాన్ని దేవునికి నువ్వు ఎలా సమర్పిస్తున్నావు? ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం ఏమంటుందంటే, దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. చేసిన పనిని బట్టి గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ప్రియులారా, నీవు నేను గతించిపోతాం, కానీ చరిత్ర మనల్ని జ్ఞాపకం పెట్టుకునే పని ఈరోజు ఈ కుటుంబం చేస్తుంది. నీకు నాకు కూడా దేవుడు ప్రేరణనిస్తున్నాడు, ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే నీవు నేను ఏం పని చేస్తున్నాం, నీవు నేను దేవుని కొరకు ఏం చేస్తున్నాం? దేవుడు ఒకరోజు మనల్ని లెక్క అడిగే రోజు ఉన్నది. దేవుడు అడగబోతున్నాడు, నీకు నేను ఇంత అవకాశం ఇచ్చాను, ఇంత ఆధిక్యతనిచ్చాను కదా, నా కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుని బిడ్డ, ఈరోజు నా జీవితాన్ని దేవుడు మరి శృతిమెత్తగా ప్రశ్నిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ మాసాన్ని యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ మంత్గా ఆచరిస్తారు. అమెరికా దేశంలో 27వ తారీఖును యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ డేగా, మరి కెనడాలో 13వ తారీఖును, నవంబర్ 13వ తారీఖును యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ డేగా ఆచరిస్తారు. కానీ ఈ కుటుంబం నవంబర్ 17 they are celebrating as annual Thanksgiving Day. ఆ కుమారుని పేరట, ఆ కుమారుని దేవుని సన్నిధానంలోనికి వెళ్ళిన రోజును జ్ఞాపకం ఉంచుకొని ఆయన జన్మదినాన ఒక కృతజ్ఞతార్పణగా ఆ దేవుని యొక్క ప్రేమను టాంజిబుల్ వేలో మనుషులను తాకే విధంగా, మనుషుల జీవితాలను ప్రభావితం చేసే విధంగా దేవుని వాక్యము చేత మనుషుల జీవితాలను వారు తాకుతున్నారు. దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఇశ్రాయేలు చేసినటువంటి తీవ్రమైనటువంటి పాపాలలో ఒక పాపం ఏంటో తెలుసా? కృతజ్ఞత లేకుండా బ్రతకటం. దేవుడు అనేకమైన మేలులు మనకు చేశారు. అలాంటి పుట్టెడు దుఃఖం మన ఇళ్లలో చాలా మందిలో లేదండి. అలాంటి మరణం మన జీవితాలను తాకలేదు, మన కుటుంబాలను తాకలేదు. కానీ ఆ కుటుంబాన్ని తాకినప్పటికీ దేవుణ్ణి నిందించలేదు, దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి ప్రశ్నించలేదు. కానీ ఆ కృతజ్ఞతతో మరి ఆ దేవుని కొరకు వారు చేస్తున్నటువంటి ప్రయాసం మరి అభినందనీయం. దేవుని బిడ్డ, అనేకమైనటువంటి మేలులను దేవుని నుంచి ఇశ్రాయేలు పొందుకున్న తర్వాత 430 సంవత్సరాల దాస్యపు కాడిలో నుండి వారిని విడిపించి వాగ్దాన దేశంలోనికి దేవుడు నడిపిస్తుంటే మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? ఆ బాలిసలు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మాకు కీరకాయలు లేవండి, మాకు ఇక్కడ దోసకాయలు లేవు, మాకు కొత్తిమీర లేదు, మాకు మాంసం లేదు, సస్తే పొందబెట్టడానికి సమాధులు కూడా లేవు. ఈరోజు క్రైస్తవుల భక్తి పోరాటం అంతా కూడా సమాధుల కొరకే. ప్రియులారా, అలాంటి పరిస్థితిలో దేవుడు ఆ తరమునంతా 40 సంవత్సరాలలో అదే అరణ్యంలో ఆయన మన్ను పాలు చేశాడు. దేవుని బిడ్డ, జీవితంలో కృతజ్ఞతాహీనత అనేది దేవుడు అతి తీవ్రంగా పరిగణించే పాపము. అనేక మంది క్రైస్తవులు కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారు. వారికి ఇవ్వబడినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, వారికి ఇవ్వబడినటువంటి అవకాశాలను బట్టి, వారికి ఇవ్వబడినటువంటి ఉన్నత స్థితిని బట్టి దేవుని స్తుతించడానికి బదులుగా, దేవుని యందు హర్షించడానికి బదులుగా, దేవుని ఎడల కృతజ్ఞతా భావంతో బ్రతకడానికి బదులుగా, దేవుని లోకానికి పరిచయం చేయడానికి బదులుగా నిరంతరము సలుగుతూ గురుగుతూ దేవుని నిందిస్తూ దేవునితో పోరాటం చేస్తానన్నటువంటి వెర్రి మాటలు మాట్లాడుతూ దేవుడు అర్థం కానటువంటి వ్యర్థమైన స్థితిలో అనేకులు జీవిస్తున్నటువంటి వేళ ఈ తల్లిదండ్రులను దేవుడు స్ఫూర్తిగా మరి ఆదర్శంగా మనకు చూపిస్తున్నాడు. దేవుని వాక్యము ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటుందో తెలుసా? మరి దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే అంత్య దినాలలో ఉండబోయే అతి ప్రమాదకరమైనటువంటి గుర్తుల్లో సూచనలో ఒక సూచన ఏమిటో తెలుసా? కృతజ్ఞత లేని వారుగా మనుషులు బ్రతుకుతారు. ఈరోజు అనేకమైనటువంటి మేళ్లను మనం పొందుకున్నాం, అనేకమైనటువంటి దీవెనలు మనం
మనం పొందుకున్నాం. ఆ దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు సంఘాల్లో మనం గమనించినట్లయితే ఆస్తుల కొరకు పోరాటాలు జరుగుతున్నాయి, అంతస్తుల కొరకు పోరాటాలు జరుగుతున్నాయి, పదవుల కొరకు పోరాటాలు జరుగుతున్నాయి. సేవను ఎప్పుడో గాలికి వదిలేశారు. నశించుతున్న ఆత్మల గురించి ఆలోచించడం ఎప్పుడో మరిచిపోయారు. అలాంటి ఒక స్థితిలో ఈ తల్లిదండ్రులు పుట్టెడంత దుఃఖములో ఉన్నప్పటికీ, మరి సముద్రమంత శోకము వారి గుండెల్లో ఉన్నప్పటికీ, కృతజ్ఞతా భావముతో ఆ కుమారుని పేరిట ఆ దేవుని యొక్క సత్య సువార్తను ప్రపంచానికి అందించడానికి వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము, నిజంగా కృతజ్ఞతతో చేస్తున్న ఈ ప్రయత్నము ఎంతైనా అభినందనీయమైనది. ప్రియులారా, అంత్య దినాలలో మనుషులలో కనిపించే అపాయకరమైనటువంటి లక్షణాలలో ఒక లక్షణం ఏమిటి అంటే కృతజ్ఞత లేని వారుగా బ్రతుకుతారు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం గమనించినట్లయితే అంత్య దినములలో అపాయకరమైనటువంటి సమయములలో మనుషులలో కనిపించే ఒక ప్రమాదకరమైనటువంటి లక్షణం ఏమిటంటే కృతజ్ఞత లేని వారుగా కనిపిస్తారు. దేవుని బిడ్డ, ఈ సాయంకాలము ఆ కృతజ్ఞతాహీనత అనే పాపం నీలో ఉన్నదా? దేవుడు శుతిమెత్తగా నిన్ను ప్రశ్నిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఏమని సెలవిస్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 21వ అధ్యాయం 21వ వచనం ఏమని సెలవిస్తుందంటే, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచని కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వారు వ్యర్థులండి. ఈరోజు వ్యర్థమైనటువంటి వాదనలండి. ఈ దేవుడు గొప్పనా, ఆ దేవుడు గొప్పనా. నేను కూడా చాలా డిబేట్స్ లోనికి వెళ్ళాను. టీవీ 9లో, టీవీ 10లో, టీవీ 5లో, ఎన్టీవీలో చాలా డిబేట్స్ లోనికి వెళ్ళాను. అదంతా వ్యర్థమమ్మా. యు నీడ్ నాట్ ప్రూవ్ హూ జీసస్ ఈస్. యు నీడ్ నాట్ ప్రూవ్ దిస్ ఈజ్ వాటర్ అని దీన్ని ప్రూవ్ చేయవలసినటువంటి అవసరం లేదు. బుర్రలో, తలలో బుర్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది అది నీళ్ళని. యు నీడ్ నాట్ ప్రూవ్. ప్రియులారా, ఈరోజు సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం, అవకాశాలను వ్యర్థం చేసుకుంటున్నాం. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి వేళ కృతజ్ఞతాహీనులుగా మనం బ్రతుకుతూ వ్యర్థమైన వాటి యందు మనము పరుగులు తీస్తున్నాం. దేవుడు ఎవరో మనకు తెలుసు, ఆయన యొక్క మహిమా స్వరూపం ఏమిటో తెలుసు, ఆయన లక్షణాలు ఏమిటో తెలుసు. ఆయన కొరకు కృతజ్ఞతతో బ్రతకడానికి, ఆయన స్తుతులు చెల్లిస్తూ బ్రతకడానికి బదులుగా వ్యర్థమైనటువంటి వాదాలలో అంది వచ్చినటువంటి అనేక అవకాశాలను మన్నుపాలు చేసుకుంటున్నాం. కానీ ఈ తల్లిదండ్రులు కృతజ్ఞతాభావముతో దేవుడు వారికి ఇచ్చినటువంటి అవకాశంలో దేవుని మహిమపరుస్తూ ఈ సత్య సువార్తను వారికి తెలిసినటువంటి విధానంలో, వారికి తోచినటువంటి మార్గంలో ఈ సత్య సువార్తను ప్రకటిస్తూ భావితరాలను బలోపేతం చేస్తూ సత్యమైన వెలుగులో వారిని స్థిరపరుస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ మాట ఏంటి? దేవుని వాక్యము సెలవిస్తున్నది. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుండి 18 వచనాల్లో యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులను ముట్టి స్వస్థపరిచిన తర్వాత వారు వెళుతుండగా స్వస్థపడ్డారు. వారు తిరిగి వచ్చారు. ఎవరు అంటే ఒక అన్యుడు, సమరయుడు మాత్రమే తిరిగి వచ్చాడు. 90 తిరిగి రాలే. ఈరోజు మనం గమనించినట్లయితే అనేక మంది విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారు, వారికి ఇవ్వబడినటువంటి అనేక అవకాశాలలో దేవుని మరిచి జీవిస్తున్నటువంటి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని అంటే 10 మంది శుద్ధులైరి కారా, ఈ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగుపడలేదా? దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు శుతిమెత్తగా ఈ మీటింగ్ ద్వారా మనల్ని ప్రశ్నిస్తున్నాడు. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఎన్నో మేలు నీకు చేశాడు, ఎంతో కృపను నీ పైన కుమరించాడు, ఎన్నో అవకాశాలు నీకు ఇస్తున్నాడు. ఈ తల్లిదండ్రులు ఆ దేవుని కొరకు కృతజ్ఞతాభావముతో, మా కుమారుడు మా దగ్గరికి రాడు, కానీ మేము మా కుమారుడి దగ్గరికి వెళ్ళాలి. దానికి ముందు దేవుడు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలో నమ్మకంగా, పవిత్రంగా, యథార్థంగా దేవుని కొరకు మేము బ్రతుకుతామన్నటువంటి కృత నిశ్చయతతో వారు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు అభినందనీయం. దేవుని బిడ్డ, ఈరోజు శుతిమెత్తగా దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. కృతజ్ఞతాభావంతో నీ బ్రతుకుతున్నావా? 90 మరిచిపోయారండి చేయబడినటువంటి మేలును. అంతవరకు వెలివేయబడిన స్థితిలో ఉన్నారు, అసహించుకునేబడే స్థితిలో ఉన్నారు. ఎవరు కూడా అంటరాని స్థితిలో వారు బ్రతికారు. కానీ ఆ స్థితిలో నుండి పట్టణంలోనికి పంపించబడ్డారు. పట్టణంలో వారు అంగీకరించబడే స్థితిలోనికి వెళ్ళారు. అందరితో కలిసి కుటుంబంతో ఆనందించే పరిస్థితుల్లోనికి పంపించబడిన తర్వాత దేవుడు చేసిన మేలులను వారు మర్చిపోయారు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి బదులుగా, దేవుని స్తుతించడానికి
చెల్లించడానికి బదులుగా స్వార్థముతో వారు బ్రతుకుతుంటే దేవుడు వకాబు చేస్తున్నాడు. ఆ 90 ఎక్కడ అంటే ఆ 90 కంటికి కనిపించనంత దూరంలో స్వార్థములో మునిగిపోయారు. కానీ ఒక అన్యుడు సమరయుడు తిరిగి దేవుని యొద్దకు వచ్చి కృతజ్ఞతతో ప్రణమిల్లి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాడు. దేవుని బిడ్డ, మరి ఈరోజు పుట్టెడంత దుఃఖములో ఉన్నప్పటికీ ఈ తల్లిదండ్రులు దేవుడు చేసిన కార్యాలను స్మరించుకుంటూ ఆయనను స్తుతిస్తూ ఆ సత్య సువార్తను, మరి ప్రత్యేకతను, మనుషులలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను ప్రతి ఒక్కరు గుర్తించి ప్రభు కొరకు బ్రతకాలన్నటువంటి కృతజ్ఞత ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి ఈ పరిచర్య దేవుని దృష్టిలో అతి పవిత్రమైనది, అతి ఘనమైనది కూడా అన్నది దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కృతజ్ఞత చెల్లించడంలో మన జీవితాల్లో అనేకమైనటువంటి ఆశీర్వాదాలను, దీవెనలను మనం పొందుకుంటాం. దేవుని బిడ్డ, చాలా సందర్భాలలో కృతజ్ఞతలు చెల్లించడానికి కారణాలను మనం వెతుకుతుంటాం. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఈ విధముగా సెలవిస్తున్నది, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది నీకు అర్థమైనా అర్థం కాకపోయినా. ఒకరోజు మా చర్చిలో ఒక సిస్టర్ నన్ను, అయ్యా కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నాము అని అడిగింది. సాధారణంగా పాస్టర్లుగా మనం ఏమడుగుతాం? ఎందుకు పెట్టుకుంటున్నారు అని. అదే నేను అడిగాను. ఆమె ఏమన్నదో తెలుసా? కారణం ఏం లేదండి, ఊరికే పెట్టుకుంటున్నారు అన్నారు. పాస్టర్లు కదా, మనం ఊరుకోం కదా, మళ్ళా మనం అడుగుతాం. మళ్ళా అడిగాను, అయ్యా అమ్మ చెప్పండి. ఆమె ఏమన్నదో తెలుసా? పుట్టెడన్ని కష్టాలున్నాయండి, కష్టాలలో కృంగిపోకుండా ఆయన నామాన్ని స్తుతించడానికి కృతజ్ఞత కూడికను మేము పెట్టుకుంటున్నాం. కష్టాలను చూసి కన్నీరు కార్చడం కాదు, కానీ కష్టాలలో నుండి విడిపించే దేవుడు ఉన్నాడని కృతజ్ఞతతో ఆయనను నేను స్తుతించి ఆరాధించిన రోజు యోబును రెండంతలుగా దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో నా జీవితాన్ని కూడా రెండంతలుగా నూరంతలుగా ఆశీర్వదిస్తాడు అనేటువంటి అభిమతముతో, ఉద్దేశముతో, విశ్వాసముతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఆ మాటలు విన్నప్పుడు నేను ముగ్ధుడనయ్యాను. ఆ విశ్వాస పరిమాణ స్థాయిని బట్టి దేవుని బిడ్డ, ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులకు, ఎంతమంది విశ్వాసులకు వారి జీవితాల్లో ఇలాంటి అవగాహన ఉన్నది. కష్టాలను చూసి, ఆ కష్టాల వైపే చూసి, ఆ కష్టాలను తీర్చగలిగిన దేవుణ్ణి స్తుతించడమే మర్చిపోయినటువంటి వేళ, ఆ కష్టాల కొలిమిలో ఉన్నప్పటికీ ఆ కష్టాల కొలిమిలో నుండి విడిపించగలిగిన సమర్థుడైన దేవుడు నా పక్షంగా ఉన్నాడని నమ్మి ఎంత గొప్ప ఆత్మీయ యజ్ఞానికి వారు పురస్కరించుకున్నారు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎప్పుడు చెల్లించాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ఏమని సెలవిస్తుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు, ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని బిడ్డ, ఇది నీతో సాధ్యమవుతుందా? నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే, నీ జీవితంలో దీవెనలు కావాలంటే, నీ జీవితంలో రెండంతల దీవెనలు కావాలి అంటే ఈ సూత్రాన్ని నీవు అలవర్చుకోవాలి. దేవుని వాక్యం అంటున్నది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, మరి మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను, వారి సమస్త కార్యములను చేయుడి. దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలండి, బాధితులుగా బ్రతకటం కాదండి. చాలా మంది బాధితులుగా బ్రతుకుతారు. నువ్వు బాధితుడి కాదన్నా, నువ్వు భాగ్యవంతుడి. ఆమేన్. క్రైస్తవులు ఈరోజు ఏమైపోయారు తెలుసా? మేము బాధితులమండి, మేము బాధితులమండి, మాకు న్యాయం చేయండి, మేము బాధితులమండి అని నినదిస్తున్నటువంటి వేళ నీవు భాగ్యవంతుడమని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నీ భాగ్యం ఎంత గొప్పదో నీకు తెలుసా? ఆ భాగ్యము ఎంత గొప్పదో ఎరిగినటువంటి తల్లిదండ్రులు కృతజ్ఞతతో వారు స్పందిస్తున్నారు. చాలా మంది మనుషుల గురించి గొప్పగా ఎప్పుడు మాట్లాడతారో తెలుసా? ఎప్పుడు మాట్లాడతారు? పాస్టర్లకు బాగా తెలుసు. ఎప్పుడు మాట్లాడతారు? మనిషి ఉన్నప్పుడు కాదు. మనిషి చనిపోయిన మెమోరియల్ సర్వీస్లో వాడు ఇంద్రుడు, చంద్రుడు అని అన్ని అబద్ధాలు. 90% మాట్లాడేది అబద్ధాలే కదా. మీకు తెలుసు, నాకు తెలుసు. వాడు బతుకున్నప్పుడు వాడు ఒక్క వీడు చూడగాడు, మైక్ ఇస్తే ఒక్క ఉపన్యాసం, వాడు ఇంద్రుడు అండి, వాడు చెప్పేదంతా అబద్ధమే. వీరికి తెలుసు, వారికి తెలుసు.
విండోని కూడా తెలుసు. దేవుని నైజం ఏంటో తెలుసా? మనిషి బ్రతికుండగానే ఆయన వారిని అభినందిస్తాడు. హల్లెలూయా. మోషే బ్రతికుండగానే ఆయనను అభినందించాడు. అబ్రహాము బ్రతికుండగానే దేవుడు అభినందించాడు. దావీదు బ్రతికుండగానే దేవుడు ఆయనను అభినందించాడు. దేవుని బిడ్డ, ఆ పాపములో పట్టబడినటువంటి మగ్దలేని మరియా దేవునికి చేసిన కార్యం గురించి ఆయన ఏమని మాట్లాడాడంటే, సువార్త ఎక్కడెక్కడైతే ప్రకటించబడుతుందో అందెల్లా ఆమె చేసిన కార్యమును బట్టి ఆమె ప్రశంసించబడుతుంది. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మరి నా సేవా పరిచర్యలో దాదాపుగా 30 సంవత్సరాల సేవా పరిచర్యలో నేను ఇంతవరకు ఏ కుటుంబము కూడా ఇలాంటి కార్యం చేసింది నేను చూడలేదు. ఈరోజు మనము చేస్తున్న కార్యాలను బట్టి మనము గుర్తించబడతామో, అభినందించబడతామో, భావితరాలలో మన జీవితాన్ని అలా జ్ఞాపకం ఉంచుకుంటాయి. కొన్ని జీవితాలు పాఠాలైతే కొన్ని జీవితాలు గుణపాఠాలు కదా. అబ్బా, వారిలా బ్రతకొద్దండి, వారిలా బ్రతకాలి. దేవుని బిడ్డ, ఈరోజు నీవు కృతజ్ఞతతో బ్రతికితే, దేవుడు చేసినటువంటి మేలులను నమస్కరించి నీవు బ్రతికితే, నీ జీవితం అనేకులకు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో బాధితులుగా బ్రతుకుతున్న వేళ ఈ సాయంకాలం ఇద్దరు వ్యక్తులు వారి ఉన్నటువంటి పరిస్థితులకు అతీతంగా వారు బ్రతికారు. పరిస్థితులలో దేవుణ్ణి నిందించలేదు, దేవుణ్ణి దూషించలేదు, కానీ కృతజ్ఞతతో బ్రతికిన కారణాన్ని బట్టి వారి చేతి పనిని దేవుడు ఆశీర్వదించాడు. వారి చేతి పనిని దేవుడు ఆశీర్వదించడమే కాకుండా కొన్ని వేల సంవత్సరాలు అవుతున్నా వారి పేరు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని వాక్యములో వారి పేరును దేవుడు గ్రంథస్థం చేశాడు. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే, దావీదు మహారాజు చేసిన ఒక కృతజ్ఞతా ప్రార్థన జాన్సీ చాలా బాగా చదివింది. నేను ఈ వాక్య భాగాన్ని చదివించినప్పుడు చాలా మంది తప్పులు చదువుతారు, ఎందుకంటే అందులో ఉన్నటువంటి పదాలు అంత సంక్లిష్టమైనటువంటి తెలుగు పదాలు ఉన్నాయి. కానీ ఐ వాజ్ అబ్జర్వింగ్ జాన్సీ, ఆమెకు పెట్టుకోవడానికి ఒక సపోర్ట్ కూడా లేదు. అండ్ షీ వాజ్ హోల్డింగ్ బైబిల్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ మైక్ ఆన్ అనదర్ హ్యాండ్, బట్ షీ వాజ్ ఫ్లాలెస్లీ అద్భుతంగా దేవుని వాక్యం చదివి పాస్టర్ గారితో నేను అదే చెప్పాను. మరి 10-20 వచనాలు చాలా చాలా అందంగా అద్భుతంగా ఆమె వల్లించగలిగింది. దేవుని బిడ్డ, అలాంటి ప్రాక్టీస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇఫ్ యూ రీడ్ యువర్ బైబిల్ ఎవ్రీ డే. చాలా మందికి వాక్యం చదవమంటే చదవనికి రాదు, భయం సార్, స్టేజ్ ఫియర్. భయం కాదు, బియ్యం కాదు. ఏందో తెలుసా? నీకు వాక్యం చదవను. ఎందుకు? వాక్యం న్యూస్ పేపర్ కాదురా నాయన. వాక్యం చాలా కష్టమైన పదాలు ఉంటాయి అందులో. వాక్యాన్ని రోజు చదివితే తప్ప నీకు అన్నీ రాదు. ఉత్త డైలాగులు పడితే కాదు. నాకు స్టేజ్ ఫియర్ అండి. స్టేజ్ ఫియర్ అన్నదా? పెద్ద పెద్ద ఆఫీసులలో పనిచేస్తున్నావు, ఇంకా స్టేజ్ ఫియర్ ఏంటి? నువ్వు పాటలు పాడతావు, మాటలు మాట్లాడతావు, పెద్ద పెద్ద పరీక్షలు రాస్తావు, ఇంకా స్టేజ్ ఫియర్ ఏంటంటే? ఇవన్నీ సాకులండి. సత్యం ఏంటో తెలుసా? బైబిల్ చదవడం. జాన్సీ బైబిల్ చదివే బిడ్డ అన్నది ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ కొంతమంది చాలా ఫాస్ట్గా క్యాచ్ చేస్తున్నారు. కొంత పాప ఇంగ్లీష్ బైబిల్ తీసి, వాట్ ఇస్ యువర్ నేమ్? ఫస్ట్ క్రానికల్స్ 29 షీ వాజ్ ఆస్కింగ్, తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయం. ప్రియులారా, మనకి ఇవ్వబడినటువంటి అవకాశాలను దేవుని కొరకు మనం గొప్పగా బ్రతకాలి. ఎందుకో తెలుసా? జీవితం అనేది ఎప్పుడు సవాళ్ళని ఇస్తుంది. ఆ సవాల్లో బాధితునిగా బ్రతుకుతావా, భాగ్యవంతునిగా బ్రతుకుతావా అన్నది నీ వైఖరి నిర్ణయిస్తుంది. సరే, దావీదు మహారాజుతో దేవుడు ఏమంటున్నాడంటే, మొదటి దినవృత్తాంతంలో 22వ అధ్యాయము 8వ వచనం, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 22 and verse 8. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమని? విస్తారముగా నా నామమున నీవు మందిరమును. అమ్మా, ఎవరైనా పాస్టరు ఏ లీడర్ దగ్గరికైనా వెళ్ళి, బాబు రే నువ్వేం పని చేయొద్దు, రేపటి నుంచి దేవుని పని రావద్దు అంటే పరిస్థితి ఎట్లుంటుంది? పాస్టర్లు అడగండి. ఉద్యోగం ఉంటుందా వాళ్ళ నెక్స్ట్ మూమెంట్? ఏం మాట్లాడుతున్నావా? మేం జీతం ఇస్తే మేం పెట్టుకున్న జీతగానేవు, నీకు అంత సీనే కడతా నోర్మస్గా. ప్రియులారా, అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాము. దేవుడు దావీదు మామూలోడు కాదండి. 40 సంవత్సరాల ట్రాక్ హిస్టరీ అనేది ఇస్తే ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదండి ఆయన. మరి ఆయన శత్రు గుండెల్లో సింహ స్వప్నంగా బ్రతికినటువంటి వ్యక్తి. అలాంటి ఒక యోధునితో దేవుడు ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు. దావీదు, నీవు మందిరము కట్టడానికి వీలు లేదు అంటే
సాధారణంగా ఈ లీడర్స్ ఏం చేస్తారో తెలుసా, వాళ్ళకు నచ్చని విషయం నువ్వు ఏదైనా అడిగావనుకో, నచ్చని విషయం నువ్వు చేయమన్నావనుకో, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, లీడర్ సైకాలజీ చెప్తున్నా నేను, వాడు తినకపోతే ఎవడు కూడా తినొద్దు, వాడు అనుభవించకపోతే ఎవడు కూడా అనుభవించొద్దు, దాన్ని సర్వనాశనం చేసి వదిలేసేస్తారు. అది సైకాలజీ ఆఫ్ ఎ బ్యాడ్ లీడర్. కానీ దావీదు మహారాజును దేవుడు అంటున్నాడు, నువ్వు నా మందిరాన్ని కట్టించుకో. మనకి ఎంత కోపమో, అబ్బో ఏం దేవుడు అండి, ఆయన కొరకు నేను ఏం చేసినా, ఒక్క పనా 2 పనులా, ఎన్నో పనులు చేశాను, నన్నే మందిరం కట్టించొద్దంటాడా, అసలు ఏం దేవుడు అండి అని పంచాయతీ పెట్టుకుంటారు కదా. దావీదు అలాంటివన్నీ ఏం చేయట్లేదండి. దావీదు ఏం చేస్తున్నాడంటే, అలగలేదు సనగలేదు, దేవుని కొరకు తనదైన శైలిలో ఆయన స్పందిస్తున్నాడు. ప్రియులారా, దాన్ని ఇంకా లోతుగా నేను చెప్పకముందు మరొక వ్యక్తిని బైబిల్లో నేను చూపిస్తాను. కష్టాల కొలిమిలో కృతజ్ఞతతో వారు బ్రతుకుతున్నారు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయములో మనం గమనిస్తే 3వ వచనం నుండి ఒక వ్యక్తి గురించి మనం అక్కడ చదువుతాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చదవమా. వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసి, చాలా అందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే. ప్రియులారా, నెహెమ్యా దగ్గరికి ఒక వర్తమానం వచ్చిందండి. దేవుని ప్రజలు నివసించే దేవుని పట్టణమైనటువంటి యెరూషలేము పట్టణము కూల్చబడి మరి నిర్మానుష్యంగా మార్చబడింది అన్న కారణాన్ని విన్నాడు. ఆయన ఎక్కడున్నాడో తెలుసా? ఆయన చాలా సౌఖ్యమైన స్థితిలో ఉన్నాడు. మనోళ్ళకు కొవ్వెక్కిందండి అందుకనే అట్ట అయిపోయింది అని మాట్లాడలేదండి. మనోళ్ళకు బల్బు ఎక్కువండి అందుకనే అలా జరిగిందని ఆయన నిందిస్తూ మాట్లాడలేదండి, ముభావంగా మాట్లాడలేదు. కానీ తనదైన శైలిలో ఆయన స్పందిస్తున్నాడు. తన ప్రజల పక్షంగా ఆయన ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కార్చాడు. ఆయన పొజిషన్ ఏంటో తెలుసా? ముఖ్యమంత్రి దగ్గర చీఫ్ సెక్రటరీకి ఎంత పవర్ ఉంటుందో అలాంటి ఒక పొజిషన్లో అంతఃపురంలో ఉన్నాడు. అందమైన సౌఖ్యమైన స్థితిలో ఉన్నాడు, చాలా ప్రభావవంతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ ప్రభావవంతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కృతజ్ఞతా భావముతో నా తల్లిదండ్రులు నా పితరులు నివసించినటువంటి దేవుని పట్టణము అలా కాల్చబడింది అన్నటువంటి బాధ చేత, దానికి ఏమైనా చేయాలన్నటువంటి దృక్పథం చేత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే, కృతజ్ఞతా జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తి కన్నీరు కార్చాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, దేవుని యొక్క ఆలోచనలు పొందుకొని దేవుని పక్షంగా ఆయన అడుగులు వేయటం ప్రారంభించాడు. దేవుని బిడ్డ, మరి అలాంటి అడుగులు వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సన్బల్లటు టోబియాలకు భయం ప్రారంభమైంది. మరి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తే, ఇలాంటి ఒక వ్యక్తి వచ్చాడని అందరూ సంతోషించాలి, కానీ ఇంట్లో పోరాటమే, బయట కూడా పోరాటమే. క్రైస్తవునిగా క్రీస్తు కొరకు కృతజ్ఞతా భావంతో నీవు బ్రతుకుతున్న రోజు నీవు ఆశించినట్టుగా జీవితము సౌఖ్యంగా ఉండదండి, సుఖంగా ఉండదండి, పోరాటాలు లేకుండా ఉండదండి. దేవుడే సెలవిచ్చాడు కదా, లోకములో మీకు శ్రమల కొలిమిలో మనం వెళ్ళాలి, అపహాస్యం గుండా మనం వెళ్ళాలి, అపనమ్మకం గుండా మనం వెళ్ళాలి, నిందల గుండా మనం వెళ్ళాలి. అలాంటి ఒక పరిస్థితిలోనికి, సౌఖ్యవంతమైనటువంటి స్థితిలో నుంచి, అంతఃపుర జీవితంలో నుండి, రాజు దగ్గర సౌఖ్యంగా సుఖంగా బ్రతికే స్థితిలో నుండి కష్టాల కొలిమిలోనికి కృతజ్ఞతా భావంతో వెళ్ళాడు. నేను చేయగలగడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని నమ్మి ఆయన అడుగులు వేశాడండి. దేవుని బిడ్డ, ఆయన అడుగులు వేసినప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? మనుషులు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలులకు క్షేమము కలుగజేయవాడు ఒకడు వచ్చాడని విని బహుగా దుఃఖపడ్డారు. మంచి చేసేవాడిని చూసి మనుషులు సంతోషించరండి. వీనికి ఏమొస్తుందో ఏమో, ఎక్కడి నుండి ఏం లింక్ వస్తుందో ఏమో, ఇలా ఆలోచించే దుర్మార్గులు ఉన్నారమ్మా. ఆయన కృతజ్ఞతా భావం నుండి, అంతఃపురంలో నుండి ఆయన బయటికి వచ్చి సౌఖ్యాన్ని కాదని తన ఆ ధనాన్ని హెచ్చించి, తన సమయాన్ని హెచ్చించి దేవుని పట్టణాన్ని పునర్నిర్మించడానికి సంకల్పించుకొని ఆ కఠోరమైనటువంటి పనికి ఒక యజ్ఞంగా ఆయన సంకల్పించుకొని వజ్ర సంకల్పముతో, కంకణ దీక్షతో ఆయన అడుగులు వేస్తుంటే మనుషులు ఏమంటున్నారంటే బాధపడుతున్నారండి. మనుషులు ఏం చేస్తున్నారు?
చేస్తున్నారంటే కించపరుస్తున్నారు. ఆయన గురించి సన్బల్లతు టోబియాలు ఏమంటున్నారంటే 4వ అధ్యాయం 1-3 వచనాలు నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే ఈ విధముగా రాయబడింది. ఏమని? మేము గోడ కట్టుచున్న సమాచారము విని మిగుల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి ఇట్లా నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేతులు, తమంతట తామే ఈ పనిని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకొందురా, ఒక్క దినమందే ముగింతురా, కుప్పలుగా కాల్చబడినటువంటి చెత్తను కుప్పలుగా చేయబడినటువంటి పరిస్థితులను పునర్నిర్మాణం చేయగలరా? నక్క ఎగిరినట్లయినా ఎంత అపహాస్యం చేస్తున్నాడు. దేవుని కొరకు నిలబడితే కృతజ్ఞత భావముతో నీవు అడుగులు వేస్తే అవమానాన్ని నువ్వు ఎదుర్కొంటావు. ఈరోజు మరి సత్యానందయ్య గారు, అదేవిధంగా అమ్మగారు, మరి వారి కుమారుని పేరిట దేవుని కొరకు కృతజ్ఞత భావముతో పుట్టెడు దుఃఖాలలో శోకములో వారు ఉన్నప్పటికీ అడుగులు వేసిన కారణాన్ని బట్టి అనేకమైనటువంటి అపవాదాలు, అపనిందలు, మరి అవమానాలను వారు ఎదురు చూసి ఉండవచ్చు, చవి చూసి ఉండవచ్చు, నిరుత్సాహాలు ఉన్నవారు వెళ్ళి ఉండవచ్చు. కానీ దేవుడు చేపర్చుకున్నటువంటి కార్యము గొప్పదని, మరి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వారు చేస్తున్నటువంటి ఈ పని నెహెమ్యా చేసిన పనిలా ఉన్నది. నెహెమ్యా చేసినటువంటి పని అప్పుడు ఆయనకు అర్థం కావట్లేదండి. దేవుడు ఆయన ద్వారా ఎంత గొప్ప కార్యం చేయించబోతున్నాడో ఆ కృతజ్ఞతా భావంతో ఆయన అడుగులు వేశాడు. అవమానం అవుతుంది. సాధారణంగా ఒక మాట మనం వినకపోతే శత్రు సైకాలజీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ టాక్స్ అంటాడు, కాంప్రమైజ్ టాక్స్ రమ్మంటాడు. నెహెమ్యాను కూడా 6వ అధ్యాయం 1-9 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 4 సార్లు పిలుస్తాడు, రాబాస్ మాట్లాడుకుందాం,